కానీ టీఆర్ఎస్ పరిపాలనలో మహబూబ్నగర్లో భూగర్భ జలాలు పెరిగినాయి, పచ్చదనం పెరిగింది, కూలీల సంఖ్య ఇక్కడ కూలీల అవసరం కూడా పాలమూరులో ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ ఒక బహానా సృష్టిస్తుంది తప్పితే అక్కడ అట్లాంటి బాధలు లేవనేటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేనైతే నా ప్రాంతం కూడా స్పెసిఫిక్గా మాట్లాడతాను మళ్ళీ, ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తే అయితే మాకైతే పచ్చదనం కనిపించట్లేదండి. మా దామరగిద్ద మండలానికి వెళ్ళి చూడండి, ఎక్కడ ఉంది పచ్చదనం? గత 10 సంవత్సరాల్లో మీ దగ్గర ఎక్కడ కూడా మార్పు లేదు, ఎట్లుందో అట్లనే ఉంది. మా అంటే డెవలప్మెంట్ పేరుతోని రోడ్లు వైడనింగ్ చేయించుకొని అది కూడా రోడ్ వైడనింగ్ అనేది నేషనల్ అండి, నేషనల్ హైవేస్ ద్వారా వస్తుంది రోడ్ వైడనింగ్, నేషనల్ హైవేస్ అవుతుంటాయి. దాంట్లో మేము చేసాం దాంట్లో చూపించుకోవడం దాంట్లో అర్థం లేదు. దాంతో పాటు మిగతా ఏదైతే మాకు అభివృద్ధి అయింది, అదే అయింది, ఇదే అయింది అని చెప్పి చాలా చెప్పడం జరిగింది ఆడ కూడా. కానీ ప్రజల్లోకి వెళ్తే అయితే వాళ్ళకైతే ఇప్పటి వరకు మొన్న నేను రీసెంట్గా చూశానండి, ఇప్పుడు పెన్షన్ రావట్లేదమ్మా మాకు అని చెప్పి వాళ్ళ బుక్ చూపిస్తే 6 months పెన్షన్ రాలేదండి. దాన్ని ఎంక్వైరీ చేస్తే పెన్షన్ అందిందని చెప్తారు, మళ్ళీ అందలేదని చెప్తారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కట్ చేద్దామనే ప్రయత్నిస్తానండి. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా ఐ విల్ టేక్ టైం, బట్ ఐ విల్ రీచ్ దేర్. పర్ణికారెడ్డి గారి నాయకత్వంలో నారాయణపేటలో పచ్చదనం పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుంది. ఏదైతే ఆ కళ ఇప్పుడు కళ కాదండి, మా తాతగారు అప్పటి నుంచి కళ తప్పకుండా మనవరాలుగా నేను పూర్తి చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ పర్ణికారెడ్డి. అంటే ఇది మేడిగడ్డకు సంబంధించిన పోటీ కార్యక్రమమా, నిజంగా పాలమూరు ప్రజల మీద ప్రేమ? నిజంగా పాలమూరు ప్రజల మీద ప్రేమ. ఎందుకంటే మేము చాలా మంది పాలమూరులో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నాం. మాకు కూడా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా తెలియదు. మాకు ఎట్లుంది ప్రాజెక్ట్, ఏమైంది, పూర్తి అయిందా లేదా అనేది డీటెయిల్స్ మాకు కూడా కావాలి. కాబట్టి ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. అక్కడ ఇప్పుడు ఎన్నికైనందుకు వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. సో మాకు కూడా చూడాలని ఉందండి. మీ ముఖ్యమంత్రి మీ జిల్లా నుంచి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మీ ముందు పూర్తి చేస్తారేమో. తప్పకుండా అండి. మా ఫోకస్ ఎక్కువ, వాళ్ళ జనాల ఆశ కూడా అంతే పెరిగిందండి. ఎందుకంటే మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అంటేనే మాకు అది గొప్పదండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. సో తప్పకుండా వాళ్ళందరి ఆశలు కూడా చాలా పెరిగాయి. సో తప్పకుండా అలానే ఏదైతే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అదే విధంగా సాగుతుంది, పెరుగుతుంది, తగ్గదు ఎక్కడ కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ఖచ్చితంగా పాలమూరు జిల్లాలకు సంబంధించినటువంటి వలసలు ఎక్కడా తగ్గలేదు, కేవలం కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు వలసలు అట్లా ఉన్నాయన్నటువంటిది పర్ణికారెడ్డి గారు చెప్తున్నారు.